హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. దీపావళి స్పెషల్ నేతి బొబ్బట్లు కదండి. ప్రతి సంవత్సరం నేను దీపావళికి నేతి బొబ్బట్లు చేస్తాను. అవి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది 1/2 కిలో పచ్చెనగపప్పు అండి. 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. అంటే పెద్ద గ్లాసుడు వస్తుందండి. దీన్ని మనం ఇప్పుడు ఇవి 4 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మెత్తగా అయ్యే వరకు కూడా మెదుపుకోవాలి. మనం ముందు 4 విజిల్స్ పెట్టుకుందామండి. కుక్కర్లో పెడతాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. నాలుగైదు విజిల్స్ వస్తే 4 విజిల్స్ వస్తేనే మెత్తగా అయిపోద్దండి. చూసుకుందాము. దీంతో కప్పున్నర మైదా తీసుకుందామండి. ఒక చిన్న స్పూను గోధుమ రవ్వ వేస్తుందండి, తెల్ల గోధుమ రవ్వ. దీన్ని ఇప్పుడు మనం ఇలాగ కలుపుకొని దీంట్లోకి రుచికి కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇది కూడా సరిపోతుంది. తీసేస్తున్నాను. ఇది అంత మటుకు చాలు. గోధుమ వేసుకోవడం వల్ల అండి పైన లేదు సాఫ్ట్గా వస్తుంది. అందుకని స్పూన్ గోధుమ రవ్వ మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తుందండి బొబ్బట్టు. మనం ఈ పిండి అనేది ఎక్కువ టైము చక్కగా మనం చెయ్యి ఇలా పెడితే స్మూత్గా వెళ్ళిపోయేదాకా కూడా ఒక 1/2 గంట సేపు మనం కలుపుకోగలగాలి. నాలుగు కూతలకి ఉడికిపోయిందండి. ఎంత మెత్తగా ఉడికిందో చూసారు కదా. ఇప్పుడు ఇది మెదుపుకొని మెదిపిన వెంటనే ఇదిగోండి 1/2 కిలోకి 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. నేను ముందుగానే కోరి పెట్టుకున్నానండి. ఇది 1/2 కిలో బెల్లం. ఇందులో ఇది కొంచెం మెదుపుకున్న తర్వాత ఇది వేసి పొయ్యి మీద పెడతానండి. స్మాషర్తో మెత్తగా మెదిపేశానండి. దీంట్లో 1/2 కేజీ పప్పు కదండి, 1/2 కేజీ బెల్లం వేసేస్తున్నా. వేసి పొయ్యి స్టవ్ మీద పెడతానండి. ఇదిగోండి 1/2 కిలో బెల్లం. అడుగు అంటకుండా మనం మెదుపుతూ కలుపుతూ ఉండాలండి. కాదు ఇలా కలుపుకుని సిమ్లో ఉంచాలండి. లేకపోతే అడుగు అంటుతుంది. బెల్లం వేసాం కదా. నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. బెల్లం కరిగి ఇలా దగ్గరికి ఉండయ్యేదాకా వచ్చే వరకు కూడా మనం ఇలా ఉక్కించుకోవాలండి. ఈ పిండి ముద్దని మనం 2 గంటల ముందు కలిపి ఉంచానండి. ఇదిగో చూసారా ఎంత స్మూత్గా కలిసిందో. ఇలా స్మూత్గా అయింది. మనం ఏం చేయాలంటే మళ్ళీ వేసుకునే ముందు, బొబ్బట్లు చేసుకునే ముందు ఒకసారి మళ్ళీ ఇలాగా ప్రెస్ చేస్తే ఇంకా బాగా వస్తాయండి. మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత స్మూత్గా వస్తుందండి. చూసారండి చేతికి అంటకుండా అది ఇలా వదిలేస్తుందో. కుక్కర్లో ఉండగా బెల్లం వేసాను కదండి. బెల్లాన్ని ఒక 2 నిమిషాలు కరగనిచ్చి వెంటనే ఈ కళాయిలోకి తీసుకున్నానండి. కళాయిలో తీసుకుని ఇలాగా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మనం ఇలా కలుపుతూ ఉంటే తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు కానీ 1/2 గంట కానీ ఆరనిస్తే మనకి చేతికి చక్కగా ఉండైపోద్దండి. నెయ్యి రాసుకుని చేతికి ఉండ చేసేసుకోవడమే. సరే సరిపోయింది. పౌడర్ చేసి పెట్టుకున్నానండి, ఇలాచీ పౌడర్. ఇది వేసేసుకుని కలిపేసుకొని స్టవ్ ఆపేది. ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి మంచి అరోమా వస్తుంది. బొబ్బట్లో తింటుంటే మంచి స్మెల్ బాగుంటుందండి. కంపల్సరీ మర్చిపోకుండా ఇది వేసుకోవాలి మనం. ఇలాచీ పౌడరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఏం కాదు, స్మెల్ బాగా వస్తుంది కాబట్టి. సరిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేస్తాను.
స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం ఇలా చల్లారనివ్వాలండి. వెడల్పుగా పెట్టుకుని ఇలా చేసి చల్లారనిస్తానండి. ఇది చక్కగా ఆరిపోతుంది కదా, మనం మెరిపేసుకొని నెయ్యి రాసుకొని ఉండాలి చేస్తే సరిపోతుందండి. అప్పుడు బొబ్బట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. పూర్ణాలు చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా తోపు, ఇది మైదాపిండి ముద్ద కదండి, వద్దండి ఇది ఇలా ఉంచేసి ఇదిగోండి స్మూత్గా, ఎంత స్మూత్గా వచ్చింది చూసారా. దీన్ని మనం ఏదైతే పూర్ణాన్ని ఏ సైజు తీసుకున్నామో దానికంటే కొంచెం చిన్న సైజు తీసుకుంటే సరిపోద్దండి. ఇలా పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి, గట్టిగా ఉన్నది. దాని మీద మనం ఇక్కడ నూనె ఉంది కదండి, దీన్ని ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మన చేతికి కూడా నూనె ఉండాలి. ఇలా చేసుకుని పూర్ణం ఇలా పెట్టుకొని ఇలాగా కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకున్నాం కదండి, ఇది ఇంకా చక్కగా రౌండ్గా పల్చగా రావాలంటే మనం కవర్ మీద ఇలా రౌండ్ చేసుకుంటూ ఉంటే ఎంత సులువుగా వచ్చేస్తుందో చూసారా. వెనక టైంలో ఇవన్నీ తెలియక చాలా ఇబ్బంది పడేవారండి. నెయ్యి అప్లై చేయాలండి. పెనం ముందుగానే పెట్టి వేడెక్కనిచ్చానండి. వేడెక్కితే వేడి అయినమ్మటే, హీట్ అయినమ్మటే మనకి బాగా కాలుతుంది కదా. చూసారు కదండి ఎంత స్మూత్గా బాగా వస్తుందో. నేను మనం జాగ్రత్తగా, మెత్తగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెనం మీద వేసుకుంటే 1 సెకండ్కి గట్టిపడిపోద్దండి. ఇప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటికప్పుడు మీరు ఆయిల్ చేతికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మనకి ఇలా వేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా అంచులమ్మట కొద్దిగా నెయ్యిలాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తూ తిరిగేసిన తర్వాత అటుపక్క కూడా రాయండి. బొబ్బట్టు నెయ్యితో వండుతాం కదండి, లోన పూర్ణంలో కూడా మనం నెయ్యి వేసి కలుపుతాం కాబట్టి ఇది వారం రోజుల వరకు ఎటువంటిది అవ్వదండి. చాలా బాగుంటుంది. మనకి వేడిగా కావాలనుకోండి, ఓవెన్ ఉంటే ఓవెన్, లేకపోతే ఇలాగా పెనం మీద వేపుకోవడమే. కొంచెం వేడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకున్న బొబ్బట్లా ఉంటుంది. ఇలా కవర్ పెట్టుకోండి. గాలికి ఆరకుండా ఫ్రెష్గా ఉంటుందండి, స్మూత్గా. ఆరిపోయింది అనుకోండి కొంచెం మనకి పెడుసుగా అనిపిస్తుంది. అందుకని ముందు మనం కవర్ వేసేసుకుని ఓవెన్లో పెట్టుకుందామన్నా, లేకపోతే పెనం మీద వేసి వేడి చేసుకుందామన్నా ఇది తీసుకునే చేసుకోవచ్చు కదండి. అందుకని నేను ఇది యూజ్ చేస్తాను. మీరు బాక్స్ పెట్టుకున్నప్పుడు చల్లారిపోయిన తర్వాత బాక్స్లో పెట్టండి. తర్వాత మూత పెట్టుకోండి. ఆవిరిస్తే పాడైపోతాయి. బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి. ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి. చాలా స్మూత్గా వచ్చాయండి. ఒక కేలు పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది, చూసారు కదా. నెయ్యి స్మెల్ వస్తుందండి. ఇది తింటుంటే అమృతంలా ఉందండి బాబు. చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. అంత సాఫ్ట్గా వచ్చాయి. నేను ఎలా చేస్తానో చూసారు కదా, అలా ఫాలో అవ్వండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.